గాంధీభవన్ లో మరి కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరుగుతూ ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గాంధీభవన్ లో మరి కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చారి, ఈ భేటీ తర్వాత అయినా సరే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక స్పష్టత రాబోతోందా? అంటే ప్రధానంగా నామినేటెడ్ పదవుల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు, కానీ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పారు. అలాగే గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాక్రే ఈ వ్యవహారాన్ని అంతా కూడా మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం ఇటీవలనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా మార్చినటువంటి నేపథ్యం దీపాదాస్ మున్షి కొత్త ఇన్ఛార్జిగా వచ్చారు. నిన్న హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఆమె సమావేశమయ్యారు. మరి కాసేపట్లో గాంధీభవన్ లో జరిగేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో పార్లమెంటు ఎన్నికలు అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లను సాధించాలనేటువంటి టార్గెట్ తో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు ఢిల్లీలో కూడా సమావేశం ఉంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎలా సాధించాలనే దానికి సంబంధించినటువంటి అంశాల మీద పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేసేటువంటి పనిలో పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో గాంధీభవన్ లో డీసీసీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి నాయకులు, పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. మాక్సిమం తెలంగాణలో 12 నుంచి 13 సీట్లు గెలవాల్సిందే అనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. దానికి అనుగుణంగా కార్యాచరణ ఏం చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు. గతంలో గాంధీభవన్ లో జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో జరిగినటువంటి సమావేశంలోనే జనవరి 15 లోపు, సంక్రాంతి కంటే ముందే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియను ముగించాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయాల్సినటువంటి ఇన్ఛార్జి మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీపాదాస్ మున్షికి బాధ్యత అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీ ఇచ్చేటువంటి అవకాశాలను మాత్రమే వినియోగించుకుంటూ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ కూడా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకి జాబితా సిద్ధం చేయాలని కూడా సూచన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ జాబితా సిద్ధం చేసేటువంటి అంశాలకు సంబంధించి, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశం దిశానిర్దేశం చేయబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి కాసేపట్లోనే గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంకా కొంతమంది మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు.